మన జాతకంలో 6వ స్థానం పూర్వజన్మ కర్మలను సూచిస్తోంది. ఈ కర్మలు జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తాయి. జాతకంలోని చెడు కర్మల ప్రభావం నుంచి బయటపడాలంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు చేయాలని పండితులు చెప్తున్నారు. ఇటువంటి పరిహారాల్లో ఒకటి కరుంగలి మాల. కరుంగలి మాలను ధరించడం వలన చెడు కర్మల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అయితే ఈ మాలను సాధారణ మాల మాదిరిగా కాకుండా కొన్ని నియమ నిబంధనలతో మాత్రమే ధరించాలని పండితులు చెప్తున్నారు. కరుంగలి మాల ధరించిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదు. ఈ కాలంలో అబద్ధం చెప్పడం పెద్ద నేరం కాదు. చాలా ఈజీగా అబద్ధం చెబుతూ ఉంటారు. కానీ కరుంగలి మాల ధరించిన వారు అబద్ధం చెప్పకూడదు. అబద్ధాలు వాక్కు శుద్ధిని నాశనం చేస్తాయి. శాస్త్ర ప్రకారం చూసుకుంటే వాక్కుకు శుక్రుడు కారకుడు కాగా కర్మలకు శని కారకుడు. శని గ్రహం మనకు అనుకూలంగా మారాలంటే వాక్కు శుద్ధిగా ఉండాలి. అంతేకాదు, ఈ మాల ధరించే సమయంలో ఖచ్చితంగా 11 లేదా 21 లేదా 41 రోజులు ప్రతిరోజు ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. ఇక బుధ, గురు, శనివారం లేదా పంచమి, పౌర్ణమి, ఏకాదశి, త్రయోదశి వంటి పర్వదినాల్లో ఈ మాలను ధరించవచ్చు. శౌచాలయానికి వెళ్లే ముందు తప్పనిసరిగా మాలను పక్కన పెట్టాలి. కరుంగలి మాల మనిషి ఆరాను రక్షిస్తోంది. పాజిటివ్ ఎనర్జీని మరింతగా పెంచడంలో సహకరిస్తోంది.